ఎట్లా ఉంటాయో కానీ కులానికి సంబంధించినటువంటి కలం కాదు అందశ్రీ గారి యొక్క కలం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు, నాకు ఒక కుల సంఘపు నాయకుడు, తమ్ముడు నాకు అందశ్రీ గారితో మా కులానికి సంబంధించి పాటలు రాయాలంటే అలా రాసి పేపర్ల తట్టల మీద అమ్ముకునేటోళ్ళు చాలా మంది ఉంటారు. నేను కులాల మీద రాయను, ప్రజల యొక్క బాధల మీదనే రాస్తాను, ప్రజల చైతన్యపరిచే పాటలు రాస్తా తమ్ముడు అని చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు మన అందశ్రీ గారు. కానీ ఒక భక్త రామదాస్ కళాక్షేత్రంలో నెల వెన్నెల కార్యక్రమంలో మాయమైపోతున్నాడమ్మ అన్న పాట అన్నగారి ముందు పాడినప్పుడు, అరే బిడ్డ ఈ గొంతుగా నాకు ఎందుకు తగలలేదురా నేను ఆ సినిమాలలో పాటలు రాసేటప్పుడు అని నన్ను అభినందించినటువంటి సందర్భం కూడా ఉంది. అన్నకి విప్లవ జోహార్లు తెలియజేసుకుంటూ, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఆడ ఉంటాడో కాని కంటికి కనరాడు, మాయమైపోతున్నాడమ్మా మనివెన్నవాడు, ఓ కైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా, చెడిపోక ఏమైతాడమ్మా, చెడిపోక ఏమైతాడమ్మా, ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాయోయమ్మా, 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 పెనువీరి అనువాస అంధకారములోన, పెనునీతి అభివాస అంధకారములోన చిక్కిపోయి మనిషి శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవ